ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. ఎలా ఉన్నారంటే అందరూ బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి మీరు అందరు క్షేమంగా ఉండాలని అనుదినం ప్రార్థన చేస్తున్నాను. రోజులు ఎంత త్వరగా గడిచిపోతున్నాయి కదండి. మన దేవుడి సన్నిధిలో దేవుడికి సమయం ఇస్తూ మన జీవితాల్లో మనం ముందుకు సాగినట్లయితే, ఈ కొంచెం సమయంలో కూడా నమ్మకంగా మనం జీవించినట్లయితే దేవుడు తన మహిమ కొరకు మనం నిలబెట్టబోతున్నాడు. అలాగే అనేకమైన ఆశీర్వాదాలని మనం సుసంతరించుకోబోతున్నాము. చిన్న ప్రార్థన చేసుకుందామా? ప్రియమైన యేసయ్య, ఈ ఉదయకాల సమయంలో మా అందరితో మాట్లాడండి ప్రభా. మమ్మల్ని ధైర్యపరచండి. నీ మాటల చేత మమ్మల్ని ఆస్వాదించండి, మమ్మల్ని దర్శించండి ప్రభా. ప్రతిరోజు ఇంటున్న ఈ మాటలు మా జీవితంలో ఫలభరితంగా ఉన్నట్లుగా కృప చూపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము లూకాసు వార్త 12వ అధ్యాయం 7వ వచనం. భయపడకుడి, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కారా. Luke chapter 12 verse 7. Fear not therefore, you are of more value than many sparrows. దేవుడు ఇచ్చినటువంటి అద్భుతమైన వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడును గాక. ఆమేన్. వాక్యం ఇచ్చినటువంటి మీలో ఎంతమంది అయినా ఏదైనా పరిస్థితులు బట్టి భయపడుతున్నారా అండి? మరి మీతోనే దేవుడు సూటిగా మాట్లాడుతున్నారు, భయపడకండి. ఎందుకంటే మనం ఎవరికంటే శ్రేష్ఠులమంట, అనేకమైనటువంటి పిచ్చుకల కంటే శ్రేష్ఠులము. ఎందుకంటే ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతిదీ కూడా దేవుడు కలుగును గాక అంటే తన నోటి మాట చొప్పున కలిగిందండి. ఈ భూమి, అలాగే ఆకాశ పక్షులు, ఈ సముద్రంలో ఉన్న జీవరాశులు అన్నీ కూడా మరి ఆయన నోటి మాటతో కలిగితే, ఒక మానవుని మాత్రం దేవుడు తన సుహస్తాలతో చేసుకొని తన రూపులో తన పోలికలో మనల్ని చేసుకున్నాడండి. కాబట్టి మనము దేవుడి పిల్లలము. మనం నోటితో చేయబడలేదు, ఆయన హస్తంతో చేయబడ్డాము. అలాగే ఆయనలో ఉన్నటువంటి ఊపిరితో దేవుడు మనల్ని చేశాడు. దేవుడు ఊపిరి ఉందండి మనలో. ఈరోజు మనం బ్రతికున్నామంటే కారణం ఏంటి తెలుసా? దేవుడు ఊపిరి, దేవుడి యొక్క ప్రాణం మనలో ఉంది కాబట్టి మనం ఇంకా భూమి మీద జీవిస్తున్నాం. మరి దేవుడి యొక్క ప్రాణం మనలో ఉంది, దేవుడి యొక్క ఊపిరి మనలో ఉన్నప్పుడు మనం ఎంత ధైర్యంగా ఉండాలండి. ఒకసారి ఒక చర్చ్లోకి మనుషులందరూ వచ్చిపోతూ ఉన్నారంట. అయితే ఆ చర్చ్ మీద ఒక పక్షి గూడు పెట్టుకొని కూర్చొని అందరినీ చూస్తూ ఉందంట. అందరు చర్చ్కి వెళ్తున్నారంట. ఎంత దిగాలుగా వెళ్తున్నారు, ఎంత బాధగా వెళ్తున్నారు, ఎంత వేదనగా కనిపిస్తున్నారంట. ఎవరి మొహాల్లో కూడా మరి సంతోషం కనపడట్లేదంట. అందరు ఏదో పోగొట్టుకున్న వాళ్ళలాగా లోపలికి పోయి వస్తున్నారంట బయటికి వచ్చేటప్పుడు కూడా. అయితే అందులో ఉన్న పక్షి తన ఇంకొక పక్షితో అంటుందంట, వీళ్ళకి మనలాగా పరలోకపు తండ్రి లేడేమో కదా, అందుకే వీళ్ళు చాలా దిగులుగా ఉన్నారు అని ఆ పక్షితో ఇంకొక పక్షి మాట్లాడుతుందంట. మరి మీరు ఎంతమంది యాక్సెప్ట్ చేస్తారండి ఈ పక్షి అంటున్న మాటలు? మీకు లేరా పరలోకపు తండ్రి? మనందరికీ ఉన్నారు కదండి పరలోకపు తండ్రి. మరి ఆ పక్షులు చెప్పగలుగుతున్నాయి మనలాగా పరలోకపు తండ్రి వీళ్ళకి లేరేమో అని. మరి వాటిని అంత ప్రేమిస్తే మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడండి దేవుడు. మరి ఆ పక్షులు చెప్పుకుంటున్నాయి, మా పరలోకపు తండ్రి మాకు ప్రతి క్షణంలో ప్రతి సమయంలో ఏవైతే కావాలో అన్నీ కూడా సమకూర్చేసినప్పుడు వీళ్ళెందుకు ఇంత దిగులు పడుతున్నారు అని. మనలాగా వాటికి ప్రతిరోజు ప్రయాస పడవు కదండి. మరి వాటికి కావాల్సిన ఆహారం ఎవరు ఇస్తున్నారండి? అవి ఏమన్నా పంటలు వేసుకుంటున్నాయా, లేకపోతే మనలాగా కష్టపడి జాబులు చేస్తున్నాయా, డబ్బులు సంపాదిస్తున్నాయా? ఏం లేదు కదా. ప్రతిరోజు దేవుడు వాటికి ఆహారం ఇచ్చి పోషిస్తూనే ఉన్నాడు. మరి పక్షుల్ని పోషించినటువంటి దేవుడు, పక్షులకి సహాయం చేసిన దేవుడు అంతకంటే శ్రేష్ఠమైన మనల్ని ఇంకెంతగా సహాయం చేస్తాడు, ఇంకెంతగా ప్రేమిస్తున్నాడు అన్న విషయాన్ని ఎప్పుడైనా మనం ఆలోచించామా? ఎందుకంటే ఎప్పుడు దిగాలుగా బాధతో వేదనతో కూర్చొని అలా ఉంటారు. దేవుడు మనం ఎప్పుడు కూడా హ్యాపీగా ఉండడానికే దేవుడు సృష్టించాడు. దేవుడు ఏమన్నాడు తెలుసా? మీలో ఉన్న సంతోషము ఎవ్వడు తీసుకోకుండా చూసుకోండి అన్నాడు. మరి మనలో ఉన్న సంతోషాన్ని తీసుకోవడానికి కోసం మనం ఎవరికైనా అనుమతిస్తేనే మనలో నుంచి అది తీసుకువేయబడుతుంది తప్ప మనంతకి మనంగా సంతోషాన్ని లాస్ చేసుకునే అవకాశము అవసరమే లేదండి. మనం అలో చేస్తేనే సాతానైనా మన సంతోషాన్ని దోచుకుంటాడు. మరి ఈరోజు నువ్వు సంతోషంగా ఉండవలసిన నీవు అనేక సార్లు ఎందుకు కృంగిపోతున్నావు? ఎందుకు నిరాశపడుతున్నావు? నీ పరిస్థితులు బట్టి ఎందుకు భయపడిపోతున్నావు? అప్పుడు పక్షులకు ఉన్నటువంటి, అలాగే ఆ యొక్క పశువులకు ఉన్నటువంటి విశ్వాసం కూడా అనేక సార్లు మనకు లేకుండా అయిపోతుంది. ఎందుకంటే సింహపు పిల్లలైనా లేమి కలవే ఆకలి కంటాయేమో కన్నా ఆ పిల్లలు ఆకలికున్నారు అని దేవుడు వాక్యం సెలవిస్తుంది. మరి అడవిలో ఉన్నటువంటి సింహరాజు పిల్లలకి ఆహారం లేకుండా ఉంటుందా అండి? మరి ఆ యొక్క అనిమల్కి అంత కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు మన యొక్క పరలోకపు తండ్రి పైన మనకెంత కాన్ఫిడెన్స్ ఉండాలి కదా.
చాలాసార్లు చిన్న చిన్న విషయాలు బట్టే కలవరపడిపోతుంటాం. చాలాసార్లు చిన్న చిన్న విషయాలు బట్టే భయపడిపోతాం. ఏమేమో జరిగిపోతుంది, ఏమేమో అయిపోతుందని మనం ఆలోచిస్తూ ఉంటామండి. ఈరోజు న్యూస్ ఛానల్స్ కానీ వాటిని చూసినప్పుడు కొంచెం ఉంటే ఎంతో పెద్దగా చేసి చూపిస్తుంటారు. మరి కొంచెం ఉంటే ఎంతో భయపెడుతూ ఉంటారు. అలాగే ఈరోజు మనకు కూడా అలవాటైపోయిందన్నమాట. చిన్న చిన్న సమస్యలు వచ్చినా, చిన్న చిన్న అనారోగ్యాలు వచ్చినా, చిన్న పరిస్థితులు వస్తేనే వెంటనే అద్దంలో చూసేది భూతద్దంలో చూసేస్తున్నారు. ఈరోజు అలానే చూసుకుంటున్నారా మీ సమస్యల్ని? దయచేసి ఎప్పుడు కూడా మీ సమస్యల్ని భూతద్దాల్లో చూడకండి. మీ సమస్యల్ని ఎప్పుడు కూడా అద్దంలో చూడండి. ఉండేది ఉన్నట్లుగా కనిపిస్తుంది. కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నువ్వు ఏదైనా చూడదలుచుకుంటే, ఏదైనా కూడా నువ్వు నేర్చుకోదలుచుకుంటే, నీ పరిస్థితులు బట్టి అది నువ్వు దేవుడి వైపు చూసినప్పుడు నీ ప్రతి పరిస్థితిలో దేవుడే ఉండి వాటిలో విజయం ఇస్తాడు. ఎప్పుడు మనం ఒకటే గుర్తుపెట్టుకోవాలండి, ప్రతిరోజు లేచిన వెంటనే దేవుడికి మనం స్తుతులు చెల్లించేవారుగా ఉండాలి. ఎందుకంటే మనం శ్రేష్ఠులు కాబట్టే ఆయన దృష్టిలో ఇంకా భూమి మీద బ్రతికి ఉన్నాం. అందును బట్టి మనం దేవుని స్తుతించవలసిన వారుగా ఉన్నాం. మనం ఆయన దృష్టిలో శ్రేష్ఠులము, విలువైన వారము కాబట్టే ప్రతిరోజు మన యొక్క దేహానికి కావాల్సిన ప్రతి అవసరత, మన మనసుకు కావాల్సిన ప్రతిదీ కూడా మన మానసికంగా, ఆత్మీయంగా ప్రతి విషయంలో దేవుడు మనల్ని బలపరుస్తూ, ఆదరిస్తూ, ధైర్యపరుస్తూనే నడిపిస్తున్నాడండి. ఎన్నిసార్లు మన జీవితంలో నిరాశలో ఉన్నప్పుడు దేవుడి స్వరం నువ్వు వినలేదా? వినిపించిందా ఎప్పుడైనా? దేవుడి స్వరం ఎలా ఉంటుందన్న ఆ యొక్క అనుభవం మీకుందా? ఒకవేళ నిజంగా ఇప్పటి వరకు కూడా ఆ అనుభవం ఏంటో తెలియకపోతే దేవుడిని అడగండి, ప్రభువా నీ స్వరాన్ని వినాలనుకుంటున్నాను, నాకు వినిపించవా అని. ఎందుకంటే మరి బాలుడైనటువంటి సమూయేలు వినగలిగాడండి దేవుడి స్వరం. కానీ ఏలీ మాత్రం దేవుడి స్వరాన్ని వినలేకపోయినాడు. ఒకే గదిలో ఉన్నారు, ఒకే మందిరంలో ఉన్నారు, అయినప్పటికీ కూడా దేవుడి యొక్క స్వరం అనేది ఏలీకి వినబడలేదు. కారణం ఏంటంటే ఏలీలో ఆశ లేదు దేవుడి స్వరాన్ని వినాలని. కానీ సమూయేల్లో ఉంది ఆశ, దేవుడి స్వరాన్ని వినాలి. దేవుడి స్వరం వినాలన్న ఆశపడిన ప్రతి ఒక్కరికి కూడా దేవుడు తన స్వరాన్ని వినిపిస్తాడు. మరి దేవుడి స్వరం ఎలా ఉంటుందో ఎక్స్పీరియన్స్ చేయకపోతే నీ ప్రేయర్ అయిన తర్వాత నువ్వు కాసేపు అలాగే మౌనంగా ఉండు. దేవుడు నీతో మాట్లాడతాడు. నువ్వు ఏం చేయాలా, నువ్వు ఏం చేయకూడదు. అలాగే మనకు చాలాసార్లు మనకి ఇంటర్నల్ నుంచి ఒక వాయిస్ వినిపిస్తుంటుంది. మనం ఏదైనా పనులు చేసినప్పుడు ఇది రాంగ్, ఇది రైట్, ఇలా వెళ్ళు, ఇలా వెళ్ళొద్దు, ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా? అది దేవుడి స్వరం. నువ్వు కరెక్ట్గా వినగలిగితే, నిజంగా నువ్వు దేవుడి సన్నిధిలో ఉంటూ ప్రార్థనాపూర్వకంగా ముందుకు సాగినట్లయితే ఖచ్చితంగా దేవుడి స్వరాన్ని వింటావు. మరి దేవుడితో మరి సంబంధం లేకోకుండా నీ ఇష్టానుసారంగా జీవిస్తూ కూడా మరొక స్వరం వినిపిస్తుందండి. మళ్ళీ అది దేవుడి స్వరం అని కన్ఫ్యూజ్ అయ్యారు. అది దేవుడి స్వరం కాదు. దేవుడితో సహవాసం ఉంటేనే నీకు దేవుడి స్వరం వినిపిస్తుంది. ఇంకొక స్వరం కూడా వినిపిస్తుంటుంది, ఎప్పుడు సాతాను స్వరం. అది చెయ్యి, ఇది చెయ్యి, ఆ పాపం చెయ్యి, ఈ పాపం చెయ్యి, మరి ఇలా చెప్తూనే ఉంటుంది అనమాట. కాబట్టి దయచేసి ఇలాంటి స్వరాలు విన్నప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి. ఇది ఏ స్వరం అనేది గుర్తించగలగాలి. అందుకనే దేవుడు ఒక మాట అంటాడు, నా గొర్రెలు నా స్వరం వింటాయి అని. మనం ఎవరి గొర్రె ఈరోజు? దేవుడు గొర్రెగా ఉన్నావా, లేకపోతే సాతానికి గొర్రెగా ఉన్నావా? కాబట్టి ఇక్కడే మనము జడ్జి చేసుకోవాలి, ఇక్కడే మనల్ని సరి చేసుకోవాలన్నమాట. ఒకవేళ మనము దేవుడి స్వరాన్ని వింటే మన కాపరి ఎవరు? మన పరలోకపు తండ్రి. మనం దేవుడి స్వరాన్ని వినలేకపోతున్నాము, పాపం చేస్తున్నాము, దేవుడికి ఇష్టంగా మనం జీవించట్లేదు అంటే ఇంకా ఆటోమేటిక్గా అర్థం చేసుకోవాలి మన కాపరి ఎవరు, మనం ఎవరి స్వరం వింటున్నామని. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలండి. దేవుడి బిడ్డలు దేవుడి స్వరాన్ని వింటారు. నా గొర్రెలు నా స్వరం వింటాయి, అలాగే నా గొర్రెలు నా స్వరాన్ని గుర్తుపడతాయి. ఈరోజు దేవుడి స్వరాన్ని గుర్తుపట్టే స్థితిలో ఉన్నావా? ఎవరైతే దేవుడి స్వరాన్ని గుర్తుపట్టగలుగుతారో వాళ్ళకి భయపడాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే బైబిల్లో 365 టైమ్స్ భయపడకుడి, భయపడకుడి అనే మాట ఉంది. ప్రతిరోజు ఈ మాట ఉంది అంటే మన లైఫ్లో భయపడాల్సిన పరిస్థితులు అనేకం వస్తాయి. కానీ దేవుడు అన్నాడు కదా, తప్పకుండా ఆ యొక్క పరిస్థితిలో నేను మీతో ఉండి నడిపిస్తాను, మీకు సహాయం చేస్తాను అని. అంతేకాకుండా ఆ పక్షులు మాట్లాడుకుంటున్నాయి, మనలాంటి పరలోకపు తండ్రి వీళ్ళకి లేడేమో, అందుకే వీళ్ళు భయపడుతున్నారు అనేసి, వీళ్ళందుకే అంత దిగాలుగా ఉన్నారు అని. మరి ఎప్పుడైనా ఈరోజు నుంచి మీరు దిగులు పడితే ఒక్కసారి ఆ పక్షులను ఆలోచించండి. ఆ పక్షులు మాట్లాడుకుంటున్న మాటలు నిజమా కాదా అనేది మీరు ఆలోచించండి. నిజంగా మనకు కూడా పరలోకపు తండ్రి ఉంటే మనం ఎప్పుడు ఎలా ఉండాలి? సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. మరి చుట్టూ ఎన్ని పరిస్థితులు ఉన్నా కూడా, మన చుట్టూ ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా మనలో ఉన్న సంతోషమే ఎవ్వరు తీసుకోలేరు. కాబట్టి ఆ సంతోషం మన జీవితంలో పరిపూర్ణం కావాలి అంటే మన పరలోకపు తండ్రికి నిత్యం మొరపెట్టేవారుగా, ప్రార్థన చేసేవారుగా మనం ఉండాలి. అలా చేసినట్లయితే మనం దేని గురించి చింతించాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం అస్సలు లేదు. కాబట్టి ఈరోజు మీరు ఏ పరిస్థితులు గుండా వెళ్తున్నారో ఆ పరిస్థితుల్లో దేవుడు నీతో పాటు ఉన్నాడు. కాబట్టి నువ్వు భయపడద్దు. ఆ పరిస్థితులను జయించే శక్తిని ఇస్తాడు. నీ జీవితంలో అద్భుతమైనటువంటి కార్యం చేస్తాడు. అట్టి కృప దేవుడు మనందరికి దయచేయునుగాక. పరిశుద్ధుడైన మా తండ్రి, మీరు మాతో మాట్లాడిన అద్భుతమైన మాటల కొరకు వందనాలు తండ్రి.
అయ్యా మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కారా, భయపడొద్దండి అన్న. అవును ప్రభావ, మేము మమ్మల్ని శ్రేష్ఠులుగా నీ స్వహస్తాలతో చేసుకున్నావు తండ్రి, మీకు స్తోత్రాలు. అవి మేము నమ్ముతున్నాం. ఈరోజు మా చుట్టూ ఎన్ని అలజడులు ఉన్నా, ఎన్ని పరిస్థితులు ఉన్నా, పరలోకపు తండ్రి మాకున్నాడని ధైర్యంతో మేము ముందుకు సాగుతుండగా మా అందరి జీవితాల్లో నీ అద్భుతాలు జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకొని గొప్ప వాగ్దానం మా అందరి జీవితాల్లో నెరవేర్చమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.